హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. పప్పు, సాంబారు తిని విసుగొచ్చిందా? బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అనుకోని అతిథులు వస్తున్నారా? మీ వారికి, మీ పిల్లలకి ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటున్నారా సెలవు రోజు? అయితే వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈ రైస్. కమ్మగా కడుపు నిండా తినొచ్చు. స్పెషల్‌గా ఉంటుంది. ఇంకా పైగా మనకి న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి ఇందులో. మంచి వేడి వేడిగా దీన్ని పాలక్ రైస్‌ని రైతాతో సర్వ్ చేశారంటే ఒక్క మెతుకు మిగలకుండా తినేస్తారు. నా మాట నమ్మండి. అయితే ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ఇక్కడ పాలకూర మనకి ఇక్కడ ప్యాకెట్‌లలో దొరుకుతుంది. మనకైతే కట్టల్లో దొరుకుతుంది గదా! ఇండియాలో. ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో స్పినాచ్ అని ఇలా ప్యాకెట్‌లో దొరుకుతుంది. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని చక్కగా నీట్‌గా ఉంటుందండి. కడిగే పని గూడా ఉండదు. కాపోతే మనకు అలవాటు గదా! కడుక్కుందాం ఒకసారి. కడిగేసి ఆలు, క్యారెట్టు, బీన్స్, పచ్చిమిర్చి వీటిని శుభ్రంగా కడిగేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి ఒక 8, వెల్లుల్లి రెబ్బలు ఒక 8, అల్లం 2 ఇంచులు వీటన్నిటిని మిక్సీ యేసుకుందాం ముందు. మనం ఇందులో వేరే స్పైసీస్ ఏమెయ్యము. అంటే మిరియాలు, ఇలాచీలు అట్లాంటివన్నీ ఏమెయ్యము. దీనిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడిని మెత్తగా మిక్సీ పట్టుకొని, దీన్ని పక్కన పెట్టేసుకొని, ఈ కుక్కర్ అండి దీనిలో మీకు ఈ మొత్తం అర కేజీ రైస్ తీసుకున్నాను. అర కేజీ ముక్కలు వేస్తున్నాం. ఒక స్పినాచ్ తీసుకున్నాము. ఇవన్నీ మొత్తం కిలో అవుతాయి. ఈ కిలో రైస్‌ని మనకి 8 అంటే 8 నిమిషాల్లో ఉడికిచ్చేస్తుంది ఈ కుక్కరు. మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. షాపుల్లో కూడా ఉంటుంది. సిల్వర్ క్రిస్ట్స్ దీని పేరు. చక్కగా వర్కింగ్ వుమెన్‌కైతే చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఎలక్ట్రికల్ కుక్కరు. దీన్ని ప్లగ్ పెట్టి ఆన్ చేసేసాం. ఆన్ చేశాక ఒక 2 మినిట్స్‌కి ఇది కొంచెం వేడెక్కుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేద్దాం. దీనిలో మరో బెనిఫిట్ ఏంటంటే అండి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అసలు మనం ఎంత కొంచెం ఆయిల్ ఏసినా కూడా అడుగంటదు, గోడలకి అట్లా అంటుకోదు అన్నం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేశాను. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేద్దాం. ఈ 4 స్పూన్లతోటి మనకి కేజీ పులావ్ రెడీ అయిపోతుంది. చూసారా అడుగున కొద్దిగా అంటే కొద్దిగే ఉంది. ఈ కొంచెం తోటలో అవి కాగనిచ్చేసి దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 కలిపిన పేస్ట్ ఉంది కదా! అది వేసేద్దాం. వేసేసి దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి ఉంటుంది కదా! అది కొంచెం వేగితే గాని దాని పచ్చి వాసన పోదు. ఈలోపు మనం ఈ స్పినాచ్‌ని మిక్సీ పట్టుకుందాం. పచ్చిది కదా! మొత్తం కడిగిన దాన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్‌లాగా. మొత్తం స్పినాచి గ్రైండ్ చేసి పెట్టుకొని, ఇప్పుడు మన రైస్ ఉంటుంది గదా! బాస్మతి రైస్‌ని కొంచెం నానబెట్టి ఉంచుకుందాం కడిగి. అర కేజీ రైస్ తీసుకుంటున్నాను. అర కేజీ రైస్ అంటే ఈ కప్పుతోటి 2:30 కప్పులొచ్చాయి నాకు. మనకి వాటర్ మెజర్‌మెంట్ కావాలి గదా! అందుకని కప్పుతో కొలిచానన్నమాట. అర కేజీ బియ్యాన్ని బాగా 1కి 2 సార్లు కడగాలి. కడిగి నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు కొద్దిగా స్మెల్ ఉంటుంది ఇందులో. అది పోయి చక్కగా నానినాయనుకోండి ఇంకా త్వరగా ఉడుకుతుంది. ఈ కుక్కర్‌లో నానపోయినా త్వరగానే ఉడికేస్తుంది. కానీ కొంచెం నానితే మనకి పలుకు లేకుండా ఉంటుందన్నమాట. నేను కడిగేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసి ఉంచుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్‌లో వేసిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయింది గదా! ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం గదా! పాలక్ ఆ పేస్ట్ మొత్తం ఇందులో పోసేద్దాం. అది గూడా పచ్చిదే గదండీ ఆకులేసాం. అందుకని ఆ గ్రేవీ ఏసి దాన్ని గూడా కొద్దిగా ఉడకనివ్వాలి. అంటే దీనికి కొంచెం పచ్చి వాసన ఉంటుంది గదా! అది పోయే వరకు కూడా దీన్ని గూడా ఉడికించుకోవాలి. అంటే ఫ్రై అవ్వనివ్వాలి. ఇదేసి ఈ మూడిటిని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టుంచుదాం. అంటే కుక్కర్ లాక్ పడిపోతుంది. అలా పడకుండా ఊరికినే పైన మూత పెట్టినట్టు పెట్టాలి. లాక్ పడకుండా చూసుకోవాలి. ఇలా పెట్టేస్తే ఒక 2 నిమిషాల్లో ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిందని మనకి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసి అడుగంటకుండా చూసుకొని, మనం ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం గదా! వాటన్నిటిని ఇందులో ఏసుకుందాం. మనం ఇప్పుడు క్యారెటు, బంగాళదుంప, బీన్స్ వేస్తున్నాం గదా! ఇంకా ఇష్టమైతే బీట్రూట్ వేసుకోవచ్చు. అలాగే కాలీఫ్లవరు, బీన్స్ అంటే చిక్కుళ్ళు, అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఏవైనా ఉంటే అవన్నీ మనకిష్టమైనవన్నీ కూరలన్నీ వేసేసుకోవచ్చు. ఎంత కూరలేసుకుంటే అంత మంచిది కదండీ! ఇప్పుడు మనకి 4 రకాల కూరలొచ్చేసినాయి ఇందులో. ఇవన్నీ వేసి ఈ పేస్ట్ ఈ ముక్కలకి కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. ఇలా కలిపిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు వీటిని మగ్గనిద్దాం. అలా మగ్గిన తర్వాత చూస్తే ఈ పేస్ట్ మంచి గ్రీన్ కలర్‌లో వీటన్నిటికి అంటుకుంది గదా! ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయన్నమాట బాగా. మనం నానబెట్టి ఉంచుకున్నాం గదా! ఆ రైస్ ఇందులో ఏద్దాం. ఒక 2 మినిట్స్ నానుంటాయి అంతే కదా! చాలండి మనకి. ఇలా నానినా గూడా తొందరగా ఉడికిపోతుంది.
ఈ ముక్కలతో పాటు రైసు ఇవన్నీ వేసేసి వీటిని బాగా కలిపేసేయాలి. అంటే ముక్కలు, రైసు అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిస్తే ఈక్వల్‌గా ఉంటుంది కలర్ అంతా. లేదంటే అక్కడక్కడ తెల్లగా వస్తుంది మనకు ఒక్కోసారి బిర్యానీ వండినప్పుడు చూడండి. అలా రాకుండా ఉండటానికనమాట. మొత్తం పైనకి, కిందకి 2, 3 సార్లు బాగా కలిపామంటే ఈ గ్రీన్ కలర్ అంతా రైస్‌కి పట్టేసి ఈక్వల్‌గా కలర్ చాలా బావుంటుంది చూడటానికి. బాగా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం అర కేజీ అంటే 2:30 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు నీళ్ళు పోస్తున్నా అండి. దీనికి ఒక అరకప్పు తగ్గించే పోసుకోవాలి. ఎందుకంటే కుక్కర్‌లో ఊరికే మెత్తపడిపోతుంది. అందుకని బాస్మతి రైస్‌కి ఒక అరకప్పు నీళ్ళు తగ్గించి పోసుకోండి. ఒకవేళ కావాలంటే ఉడికిన తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ వేసామనుకోండి పేస్ట్ అయితే అసలు టేస్టే ఉండదు. అందుకని కొంచెం ఒక అరకప్పు నీళ్ళు తగ్గించి పోసి మనకి టేస్ట్‌కి తగినట్టు సాల్టు. నేను దీనికి 3 స్పూన్‌ల సాల్ట్ వేశాను. అది వేసేసిన తర్వాత ఇది షార్జీరాని ఇప్పుడేసుకోవచ్చు. లేదా ముందు మనం ఫ్రై చేసాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు కూడా ఏసుకోవచ్చు. అప్పుడేసినా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేసేసాను. ఇది ఈ రైస్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అంతే కాకుండా ఇది మెన్సెస్‌లో నొప్పులొస్తుంటాయి చూడండి పీరియడ్స్ అప్పుడు కొంతమంది పెయిన్‌తో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి కనుక వేడి నీళ్ళలో ఇది మరిగించి ఒక 2 కప్పులు 2, 3 సార్లు గనక ఇచ్చామంటే ఆ పెయిన్స్ తొందరగా తగ్గుతాయట. అంత బాగా పనిచేస్తుంది ఈ షార్జీరా. ఇవేసి బాగా కలిపేసి మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు లాక్ పడేటట్టు చూసుకోవాలి. ఈ ట్రయాంగిల్ సింబల్ దగ్గరికి కరెక్ట్‌గా కింద ట్రయాంగిల్ సింబల్ మ్యాచ్ అవ్వాలి. ఆ 2 దగ్గరికొస్తే లాక్ పడిపోతుంది. ఈ రెడ్‌ది విజిల్‌లాగా అన్నమాట. దీనిలో నుంచి మనకు విజిల్ వినిపిస్తుంది. ఉడికిన తర్వాత ఇందాక జీరోస్‌లో ఉంది కదా! ఇప్పుడు ఆన్ నొక్కేసి రైస్ అని ఉంటుంది పైన. రైస్ నొక్కామంటే చూసారా 8 మినిట్స్ తీసుకుంది. ఈ కేజీ మొత్తం ఉడకటానికి మనకి 8 అంటే 8 మినిట్సే పడుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది ఎక్కువ గిన్నెలవ్వదు మనకి కిచెన్‌లో నీట్‌గా ఉండొచ్చు. తర్వాత వర్కింగ్ వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కడన్నా బయటకి వెళ్తాం చూడండి టూర్స్‌కి. అలాంటప్పుడు దీన్నొక్కదాన్ని తీసుకెళ్ళామంటే, మనం అన్నీ కలిపి అట్లా వెజిటబుల్ రైస్ గానీ, బిర్యానీలు ఇలాంటివన్నీ జేసుకోవచ్చు. ఇంకోటండి ఇందులో సాంబార్ గూడా క్విక్‌గా అయిపోతుంది. పప్పు, ముక్కలు, చింతపండు రసం అన్నీ పోసేయొచ్చు ఇందులో. పోసేసి సాల్ట్ గూడా వేసేసి, పసుపు, కారం అన్నీ ఏసేయొచ్చు. ఏసేసి మూత పెట్టామంటే ఇలాగే 5, 6 మినిట్స్‌లో చక్కగా ఉడికిపోతుంది. మనం తీసేసి ఇంకా కావాల్సినవి యాడ్ చేసేసుకొని ఆహ్, పోపేసుకున్నామంటే సాంబార్ రెడీ అయిపోతుంది. అంత క్విక్‌గా తయారైపోతుంది. చాలా యూజ్‌ఫుల్ కుక్కర్. చూసారా 2 దగ్గరికొచ్చేసింది. వెయిట్ చేద్దాం. 1 జీరోలోకొచ్చేస్తుంది. జీరోలోకి రాగానే ఇలా ఆఫ్ అయిపోతుందది. విజిలొస్తుంది మనకి. ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల తర్వాత మనకు లాక్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు లాక్ ఓపెన్ అవ్వదు. అవ్వగానే తీసి చూస్తే కమ్మని పాలక్ వెజ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా రైతాతో సర్వ్ చేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సుపర్ణ ఫ్లేవర్స్‌ని సబ్స్క్రైబ్ చేయటం